హాయ్! వెల్కమ్ టు కనకదుర్గ కిచెన్. ఈరోజు రెసిపీ తెలుగింటి వారు మెచ్చే కాంబినేషన్లో గుత్తి వంకాయ టమాటా రసం. టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఉల్లిపాయలను తీసుకొని రెండు సైడ్స్ ఉండే భాగాలను తొలగించి ఉల్లిపాయ తొక్కలను ఒలుచుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయలను మెత్తగా మిక్సీ లేదా వీడియోలో చూపించినట్టుగా ఇలా కోరుకోండి. ఇలా కోరడం వల్ల కర్రీకి మరింత టేస్ట్ పెరుగుతుంది. కోరిన పేస్ట్ను పక్కన పెట్టేసుకుందాం. శుభ్రంగా కడిగిన వంకాయలను వీడియోలో చూపించినట్టుగా చాకుతో వంకాయ క్రింది భాగం నుండి పైకాడ వరకు 4 సమాన భాగాలు వచ్చేలాగా కోసుకోవాలి. మసాలా తయారు చేద్దాం. కట్ చేసిన అల్లం ముక్కలు, వెల్లుల్లి రెమ్మలు, ధనియాలు, గసగసాలు, 2 లవంగాలు, 2 యాలకులు, చిన్న చెక్క, కొద్దిగా జీలకర్ర, ఎండు కొబ్బరి ముక్క, 6 ఎండుమిర్చి వీటన్నింటినీ కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ప్లేట్లోకి మిక్సీ పట్టిన మసాలా ముద్ద, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ పేస్టు, 4 పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసిన తరువాత అన్నీ బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. కలిపిన మిశ్రమాన్ని ముందుగా మనం కోసి పెట్టుకున్న వంకాయల్లో ఈ మసాలాని నింపుదాం. వంకాయలో మసాలాని నింపేటప్పుడు నెమ్మదిగా కాడ దగ్గర పట్టుకొని నింపుకోవాలి. మసాలా నింపిన వంకాయలన్నింటినీ పక్కన పెట్టుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. కడాయిలో సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తరువాత మసాలా నింపిన గుత్తి వంకాయలన్నింటినీ ఒక్కొక్కటిగా కడాయిలో వేసుకోవాలి. వంకాయలన్నీ కడాయిలో వేసిన తర్వాత గరిటతో తిప్పవద్దు. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత నెమ్మదిగా కలపాలి. అప్పుడు మసాలా ఊడిపోకుండా వంకాయ పగలకుండా ఉంటుంది. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు ఉడికిద్దాం. ఉడికిన తర్వాత వంకాయలను పగలకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. అప్పుడు మసాలా అంతా వంకాయలకు బాగా పడుతుంది. సరిపడగా వాటర్ వేసుకొని 1-2 సార్లు గరిటెతో కలిపి స్టవ్ను సిమ్లో పెట్టి మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. అంతేనండి, మా ఇంటి స్టైల్లో గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే టేస్ట్ డబుల్ అవుతుంది. వేడివేడి అన్నంలో గుత్తి వంకాయ కూర టమాటా రసం కలిపితే ఆ కాంబినేషన్ అదిరిపోతుంది కదా. ఇప్పుడు టమాటా రసం ఎలా తయారు చేయాలో మనం చూద్దాం. ధనియాలు, జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి వీటన్నింటినీ రోటిలో వేసుకొని మెత్తగా దంచిన వాటిని పక్కన పెట్టుకుందాం. ముందుగా ఒక స్టీల్ గిన్నెను తీసుకొని రసం కోసం సరిపడగా వాటర్ తీసుకుందాం. తరువాత 2-3 టమాటాలను వీడియోలో చూపించిన విధముగా గుజ్జులా చిదుముకోవాలి. కొద్దిగా చింతపండు, దంచి పెట్టుకున్న మసాలా, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. కొద్దిగా పసుపు, సరిపడగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా స్టవ్ ఆన్ చేసి కలిపి ఉంచిన రసం గిన్నెను మూత పెట్టి 10-15 నిమిషాల పాటు మరగనివ్వండి. రసం ఎంత ఎక్కువసేపు మరిగితే అంత ఎక్కువ టేస్ట్ వస్తుంది. మరిగిన రసానికి ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత పోపు పదార్థాలను వేసి 5 సెకండ్ల పాటు వేయించండి. పదార్థాలు వేగిన తరువాత తాలింపులో టమాటా రసాన్ని కొద్దిగా వేసుకొని మొత్తంగా ఒకసారిగా వేసుకోవాలి. మా ఇంటి స్టైల్లో వేడివేడి టమాటా రసం రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి గుత్తి వంకాయ కూర టమాటా రసం సర్వ్ చేసుకుందాం. వేడి అన్నంలో గుత్తి వంకాయ కూర టమాటా రసం వేసుకొని తింటుంటే ఆ టేస్టే వేరు. మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేయండి. తిన్నవాళ్ళు ఎవరైనా సరే వారేవా అనాల్సిందే. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.